అండ్ అందరికీ నమస్తే. నేను మీ సుమిత్ర. ఈ వీడియోలో తోటకూర పప్పుని చాలా టేస్టీగా నేను చెప్పిన కొలతలతో ఈ విధంగా ఒక్కసారి చేసి చూడండి. చాలా బావుంటుంది. మళ్ళీ మళ్ళీ చేసుకొని తినాలి అనిపించే విధంగా ఉంటుందనమాట. అంత బావుంటుంది. దానికోసం 2 కప్పుల వరకు కందిపప్పు తీసుకొని బాగా వాష్ చేసేసుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని 2 మీడియం సైజ్ టమాటాలు, ఒక పెద్ద ఆనియన్ తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి బాగా స్పైసీ ఉన్న పచ్చిమిర్చి 10-15 వరకు 2గా కట్ చేసుకొని వేసుకున్నాను. అంత మాత్రం క్వాంటిటీతో వేసుకోవాలి పచ్చిమిర్చి టేస్ట్ ఉండాలంటే ఈ తోటకూర పప్పు. 3 కట్టల వరకు తోటకూర తీసుకొని బాగా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. తోటకూర కూడా ఇందులోకి వేసేసుకొని పసుపు, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నామంటే మెత్తగా ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత ఇందులోకి టేస్ట్‌కి సరిపడా సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో మ్యాష్ చేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. పప్పు సాఫ్ట్‌గా ఉడికిపోతుంది. కుక్కర్‌లో పెట్టి ఈ విధంగా ఉడికిపోతుంది. ఇప్పుడు మ్యాష్ చేసేసుకుంటే పప్పు గుత్తితో మనకు తొందరగా మ్యాష్ అయిపోతుంది. చాలా సాఫ్ట్‌గా ఉడికిపోయింది పప్పు. ఇప్పుడు పోపు పెట్టుకుందాము. పోపు కోసం పాన్ పెట్టుకొని పాన్‌లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, క్రష్ చేసుకున్న వెల్లుల్లి, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు వేసుకొని వేగిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పప్పులోకి వేసుకొని కలిపేసుకొని పప్పుని స్టవ్ మీద పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకొని ఒక స్పూన్ అంత నెయ్యి వేసుకొని కలుపుకొని వేడి వేడి అన్నంలో పెట్టుకుంటే అమృతంలా ఉంటుంది. అంత బాగుంటుందన్నమాట. మీరు టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.